తెల్లవారుజామున గ్రామ అంచున నడుస్తున్న బాలిక కంటికి ఓ దృశ్యం కనబడుతుంది. నల్ల తెలుపు రంగుల దూడ నేలపై పడిపోయుంటుంది. దాని శరీరం వేడిగా ఉంది. ఒక కాలి దగ్గర రక్తం కారుతోంది. తన దుప్పటిని చింపి కాలి చుట్టూ కట్టేస్తుంది. సాయంత్రం అవుతుంది. దూడ ప్రశాంతంగా పడుకునుంటుంది. మరుసటి ఉదయం దూడ మెల్లగా నిలబడుతుంది. బాలిక ముఖంలో చిరునవ్వు. గ్రామంలో మళ్లీ జీవితం మొదలు పెడుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి గ్రోక్ ఏఐ ఫ్రీ వెబ్సైట్ ద్వారా సేమ్ క్యారెక్టర్స్ తో లాంగ్ వీడియో క్రియేట్ చేయొచ్చు. ఇది ఎలా క్రియేట్ చేయాలి అన్నది ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఫస్ట్ నేను ఒక స్టోరీ క్రియేట్ చేసుకుంటున్నాను. దానికోసం మీ దగ్గర ఉన్న ఏ బ్రౌజర్ అయినా పర్లా బ్రౌజర్ ఓపెన్ చేసుకొని చాట్‌జిపిటిలోకి వెళ్ళండి. నేను ఇక్కడ స్టోరీ క్రియేట్ అవడం కోసం నేను ఆల్రెడీ ఒక బేసిక్ ప్రాంప్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఈ ప్రాంప్ట్ వచ్చేటప్పటికి నేను వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. మీరు అక్కడ కాపీ చేసుకొని మీరు కూడా చాట్‌జిపిటిలో యూస్ చేసుకోవడమే. ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ ప్రాంప్ట్ ఏంటి, నాకు యానిమేషన్ స్టైల్ వచ్చేటప్పటికి 3D యానిమేషన్లో కావాలి. మీకు ఒకేలా 2Dలో కావాలనుకోండి, ఇక్కడ 3D బదులు 2D పెట్టుకుంటారు. నెక్స్ట్ నాకు గ్రోక్ ఏఐ వెబ్సైట్కి పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి అని, అలాగే నేను 2 క్యారెక్టర్స్ తీసుకున్నా. ఇక్కడ మీ ఇష్టం, మీకు ఎన్ని క్యారెక్టర్స్ కావాలి అంటే అన్ని తీసుకోండి. ఈ 2 క్యారెక్టర్స్ వచ్చేటప్పటికి ఒక విలేజ్ అమ్మాయి, అలాగే బ్లాక్ అండ్ వైట్ కౌ కాల్ఫ్ అంటే బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఒక ఆవు దూడ గురించి. నెక్స్ట్ లైన్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఏ స్టోరీ రన్ అవ్వాలి అన్నది ఇక్కడ ఇచ్చాను. ఈ ప్లేస్ లో మీకు నచ్చిన స్టోరీ మీరు ఇస్తారు. మీకు ఒకేలా ఇంగ్లీష్ లో టైప్ చేయడం రాకపోతే మీరు తెలుగులో ఇచ్చినా కూడా మనకి స్టోరీ తీసుకుంటది. స్టోరీ ఏంటి, ఒక ఆవు బాగా నీరసంగా అలాగే జ్వరంతో బాధపడుతుంటే ఒక ఇండియన్ విలేజ్ అమ్మాయి కాపాడినట్టుగా. లాస్ట్ లైన్ వచ్చేటప్పటికి నాకు ఈ స్టోరీ 5 సీన్స్ లో కావాలి, అలాగే నాకు డైలాగ్స్ ఉండకూడదు. ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను కాబట్టి మనకి లిప్సింగ్ తో వాయిస్ వచ్చేలాగా కూడా చేయొచ్చు. కానీ గ్రోక్ ఏఐ వెబ్సైట్ లో వీడియో 6 సెకండ్స్ జనరేట్ అవుతుంది. 6 సెకండ్స్ అంటే మనకి డైలాగ్స్ కూడా చిన్న డైలాగ్స్ ఉండాలి. మీరు ఒకేలా పెద్ద డైలాగ్స్ ఇచ్చారనుకోండి, ఆ డైలాగ్ సైజ్ సరిపోక మనకి పర్ఫెక్ట్ తెలుగు డైలాగ్స్ రావట్లా. చిన్న చిన్న డైలాగ్స్ యూస్ చేస్తాను అంటే మీరు లిప్సింగ్ తో పాటు స్టోరీ క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా క్రియేట్ చేయాలి అన్నది రాబోయే ట్యుటోరియల్స్ లో చెప్తాను. ప్రెజెంట్ మనం వాయిస్ ఓవర్ సపరేట్ గా ఇచ్చి ఎలా క్రియేట్ చేయాలి అన్నది చెప్తున్నా. అందుకే ఇక్కడ నో డైలాగ్స్ అన్నాను. నాకు 5 సీన్స్ రావాలని ఇచ్చాను. మీకు ఒకేలా స్టోరీ పెద్దది కావాలనుకోండి, ఈ 5 సీన్స్ బదులు 10 గానీ 12 గానీ అది మీ ఇష్టం, మీరు పెట్టుకోవచ్చు. కానీ మనకి గ్రోక్ ఏఐ వెబ్సైట్ లో లిమిటేషన్ ఉంటది. మీరు ఎక్కువ వీడియోస్ జనరేట్ చేశారనుకోండి, మనకి లిమిటేషన్ అయిపోద్ది. ఆ టైంలో నేనేం చేయాలి అంటే సింపుల్ గా ఈ మెయిల్ ఐడితో లాగౌట్ అయిపోయి మీ దగ్గర ఇంకో జీమెయిల్ ఐడి ఉందనుకోండి, దాంతో లాగిన్ అయ్యారు అంటే మళ్ళీ మీరు ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఈ లిమిటేషన్ వచ్చేటప్పటికి ప్రతి డేకి అప్లై అవుతుంది. నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్ గా వీడియోస్ క్రియేట్ అవుతున్నాయి. ఇలాగ నేను ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చాను కదా, ఈ ప్రాంప్ట్ ని జనరేట్ చేస్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే నాకు సీన్ 1, సీన్ 2, సీన్ 3, సీన్ 4, సీన్ 5 ఈ 5 సీన్స్ కావాలి అన్నాను కాబట్టి 5 సీన్స్ కింద డివైడ్ అయింది. ఇప్పుడు మనం ఈ సీన్స్ ని యూస్ చేసి యానిమేషన్ వీడియోస్ క్రియేట్ చేద్దాం. దీనికోసం గ్రోక్ ఏఐ వెబ్సైట్ లోకి వెళ్తున్నా. ఈ వెబ్సైట్ లింక్స్ అన్ని నేను వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్ గా వెబ్సైట్స్ ఓపెన్ అయిపోతాయి. ఈ వెబ్సైట్ ఓపెన్ అయింది కదా, మనం ఈ వెబ్సైట్ లో మన జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వాలి. నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాను. మనం ఈ వెబ్సైట్ యూస్ చేసే ముందు ఒక చిన్న సెట్టింగ్ సెట్ చేసుకోవాలి. ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ బిహేవియర్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎనేబుల్ ఆటోమేటిక్ వీడియో జనరేషన్ అనే ఆప్షన్ ఆన్ అయ్యి ఉంటది. ఒకేలా ఆన్ అయ్యి ఉంటే ఇది ఆఫ్ లో పెట్టుకోండి. ఇది ఆఫ్ లో పెట్టుకోలేదు అనుకోండి, మీరు ఏమైనా ఇమేజ్ అప్లోడ్ చేయడం మీరు ఎటువంటి ప్రాంప్ట్ ఇవ్వకుండా డైరెక్ట్ గా వీడియో జనరేట్ అయిపోద్ది. నాకు అలా జనరేట్ అవ్వకూడదు. దానికోసం ఆఫ్ లో పెట్టి క్లోజ్ చేస్తున్నా. నేను ఆల్రెడీ ఈ ఫ్రీ వెబ్సైట్ ద్వారా మనం ఫ్రీగా ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలి, వీడియోస్ ఎలా జనరేట్ చేయాలి, అలాగే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి డీటెయిల్ గా ఫుల్ వీడియో చెప్పాను. ఒకవేళ మీకు ఈ వెబ్సైట్ గురించి ఎటువంటి ఐడియా లేకపోతే ఆ వీడియో లింక్ పైన ఇస్తాను. మీరు ఈ వీడియో చూసారు అంటే ఈ వెబ్సైట్ మీద ఫుల్ గ్రిప్ అయితే వచ్చుద్ది. ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి లాంగ్ వీడియోస్ జనరేట్ చేయడం కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. కింద మీరు యారో సింబల్ కనబడుతుంది కదా, ఇది క్లిక్ చేయడం ఈ ఆప్షన్స్ అన్ని ఎక్స్టెండ్ అవుతాయి. ఇందులో ఇక్కడ ఇమాజిన్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా,
దీని మీద క్లిక్ చేయండి. ఈ ఇమాజిన్ ఆప్షన్ లోనే మనం ఏమైనా ఇమేజెస్ జనరేట్ చేయాలి అన్నా, వీడియోస్ జనరేట్ చేయాలి అన్నా జనరేట్ చేసుకుంటాం. మీకు ఇక్కడ ఇమేజ్ జనరేట్ అవ్వాలా, వీడియో జనరేట్ అవ్వాలా? నాకైతే వీడియో జనరేట్ అవ్వాలి. ఈ ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మీకు ఇమేజ్ కావాలంటే ఇమేజ్ పెట్టుకుంటారు, వీడియో కావాలంటే వీడియో పెట్టుకుంటారు. పైన మనకి సైజెస్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ కి సంబంధించింది, యూట్యూబ్ షార్ట్స్ కి సంబంధించింది. నాకైతే యూట్యూబ్ లాంగ్ వీడియో సైజెస్ కావాలి. దానికోసం 16:9 రేషియో ఉన్నది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇందాక మనం ఆల్రెడీ సీన్ 1 కి సంబంధించిన ప్రాంప్ట్ కాపీ చేసుకున్నాం కదా, ఆ ప్రాంప్ట్ ని ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ అంటున్నా. ఇలా క్లిక్ చేయడం మనకు ఆటోమేటిక్గా ఒక వీడియో జనరేట్ అయిపోద్ది. మనకి వీడియో జనరేట్ అయ్యేది కూడా చాలా స్పీడ్గా జనరేట్ అవుద్ది. మీకు ఆ ప్రాసెసింగ్ ఇదంతా ఇక్కడ మనకి సర్కిల్ కింద కనబడుద్ది. అలాగే ఇక్కడ పర్సంటేజ్ చూపెట్టుద్ది. మనకి వాల్యూమ్ ఇక్కడ ఉంటుంది. ఇది ఆన్ చేసుకున్నారు అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఏమైనా సౌండ్ ఉంటే అది కూడా వినబడుద్ది. ఇది ఫస్ట్ సీన్. ఇక్కడ ఉన్న ప్రాంప్ట్ కి తగ్గట్టుగా సీన్ క్రియేట్ అయింది. సీన్ ని డౌన్లోడ్ చేయాలి అంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి వీడియో డౌన్లోడ్ అయిపోద్ది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం దీనికి రీనేమ్ చేసి సీన్ 1 అని ఇస్తున్నా. నెక్స్ట్ ఈ వీడియో ఎండింగ్కి వెళ్ళిపోండి, ఎందుకంటే నాకు సీన్ ఇక్కడ నుంచి రన్ అవ్వాలి. ఇలాగా ఎండింగ్ కి పెట్టుకొని రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ కాపీ వీడియో ఫ్రేమ్ అనే ఆప్షన్ కనబడుద్ది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ఈ ఫ్రేమ్ కాపీ అయింది. నెక్స్ట్ ఇక్కడ రెక్టాంగులర్ బాక్స్ కింద కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, మనకి సపరేట్ విండో వచ్చుద్ది. ఇక్కడ టైప్ టు ఇమాజిన్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి Ctrl+V అన్నారు అంటే ఆ ఫ్రేమ్ ఇక్కడ పేస్ట్ అయిపోద్ది. ఇది ఎండింగ్ ఫ్రేమ్. నెక్స్ట్ సీన్ 2 లోకి వెళ్ళి ఇక్కడ నుంచి కంటిన్యూ అవ్వాలి కాబట్టి ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయడం ఇది కూడా ఒక వీడియో కింద జనరేట్ అయిపోద్ది. ఇది సెకండ్ సీన్. ఇది కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇది కూడా డౌన్లోడ్ చేసేస్తున్నా. ఫోల్డర్లోకి వెళ్ళి F2 సీన్ 2 అని ఇస్తున్నా. ఇది కూడా అంతే, ఎండింగ్ కి పెట్టుకొని ఈ ఫ్రేమ్ కాపీ చేసేయండి. రైట్ క్లిక్, కాపీ వీడియో ఫ్రేమ్. ఒకేలా మీకు ఫేసెస్ పర్ఫెక్ట్ గా కనబడలేదు అనుకోండి, ఆ టైంలో మనం ఫ్రేమ్ అనేది మధ్యలో తీసుకుంటాం. ఎందుకంటే మనకి సేమ్ ఫేసెస్, సేమ్ క్యారెక్టర్స్ రన్ అవ్వాలి అంటే క్లియర్ గా కనబడాలి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి అయినా కాపీ చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ అమ్మాయి ఫేస్ మొత్తం కనబడుతుంది. ఈ ఫ్రేమ్ అయినా తీసుకోవచ్చు, కాపీ వీడియో ఫ్రేమ్. మళ్ళీ ఇక్కడే క్లిక్ చేసి రైట్ క్లిక్, పేస్ట్. ఆ ఫ్రేమ్ ఇక్కడ పేస్ట్ అయింది. థర్డ్ సీన్ దగ్గరికి వెళ్ళి ప్రాంప్ట్ కాపీ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసి సబ్మిట్. మీకు ఏమైనా చిన్ని తేడాలు వచ్చినా మనం ఎడిటింగ్లో కవర్ చేసుకోవచ్చు. నేను మధ్యలోకి పెట్టి ఈ ఫ్రేమ్ తీసుకుంటున్నా, కాపీ వీడియో ఫ్రేమ్. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఈసారి వచ్చేటప్పటికి సీన్ 4 కాపీ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి పేస్ట్, సబ్మిట్. ఈ వెబ్సైట్ లో ఏంటంటే ఒక్కొక్క వీడియో క్లిప్ కి ఆటోమేటిక్ గా ఇంగ్లీష్ వాయిస్ ఓవర్ వచ్చేస్తుంది. మీకు ఇలాగా లిప్ సింక్ అవ్వకూడదు, అసలు వాయిస్ ఏ ఉండకూడదు అంటే ప్రాంప్ట్ లోనే లాస్ట్ లో నో లిప్ సింక్ అండ్ డైలాగ్స్ అని ఇచ్చి మళ్ళీ మనం క్రియేట్ చేసుకోవడమే. మళ్ళీ క్లిక్ చేస్తున్నా, మనకి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి లిప్ సింక్ ఉండదు, అలాగే డైలాగ్స్ ఉండదు. మీరు ఏమైనా ఇంగ్లీష్ స్టోరీ క్రియేట్ చేయాలి అంటే ఈ వెబ్సైట్ పర్ఫెక్ట్ లిప్ సింక్ తో వస్తుంది. మనకి డైలాగ్స్ కూడా బాగా వస్తున్నాయి. తెలుగుకి వచ్చేటప్పటికి కొన్ని డైలాగ్స్ కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయలేకపోతుంది. తెలుగు కూడా మనం రోమన్ తెలుగు లాంగ్వేజ్ లో ఇస్తేనే డైలాగ్స్ తీసుకుంటుంది. అందులో కూడా చిన్న మిస్టేక్స్ వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పర్ఫెక్ట్ అవుద్ది. ఇప్పుడు ఈ వీడియో జనరేట్ అయిపోయింది. ఇప్పుడు ప్లే చేస్తున్నా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. లిప్ సింక్ ఉండదు, అలాగే డైలాగ్స్ ఉండవు. ఇలాగా ప్రాంప్ట్ చివర్లో నో లిప్ సింక్ అండ్ డైలాగ్స్ అని ఇచ్చారు అంటే మనకి మౌత్ మూవ్మెంట్స్ ఏమీ ఉండవు. ఈ వీడియోని కూడా డౌన్లోడ్ చేస్తున్నా. ఇది వచ్చేటప్పటికి సీన్ 4 F2. మనకి ఒక సీనే ఉంది. వీడియో ఎండింగ్కి వెళ్ళి ఫ్రేమ్ కాపీ చేసుకోండి. రైట్ క్లిక్, కాపీ వీడియో ఫ్రేమ్. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ అంటున్నా. సీన్ 5 కి సంబంధించిన యానిమేషన్ ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. మీకు ఒకేలా లిప్ సింక్ డైలాగ్స్ వద్దు అంటే ఇందాక మనం యాడ్ చేసాం కదా, సేమ్ అలాగే లిప్ సింక్
అండ్ నో డైలాగ్స్. సబ్మిట్. ఎండింగ్ సీన్ కూడా బాగుంది. ఒకవేళ మీకు ఇందులో ఏ సీన్ అయినా నచ్చలేదు అనుకోండి, మళ్ళీ నేను రీజనరేట్ చేయాలి అంటే సింపుల్గా ఇక్కడ రీడూ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం ఇంకో వీడియో జనరేట్ అయిపోద్ది. సేమ్ ఇలాగే రాదు, కొంచెం చేంజెస్ అయ్యి జనరేట్ అవుద్ది. నాకైతే ఇది పర్ఫెక్ట్గానే ఉంది. ఇది డౌన్లోడ్ చేస్తున్నా. క్లిక్ చేయడం డౌన్లోడ్ అయిపోద్ది. ఇక్కడ మనం 5 సీన్స్ క్రియేట్ చేసుకున్నాం. ఈ 5 సీన్స్ కి వాయిస్ ఓవర్ ఇద్దాం. నెక్స్ట్ తెలుగు డైలాగ్స్ కోసం మళ్ళీ చాట్ జీపీటీ వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ చిన్న ప్రాంప్ట్ టైప్ చేస్తున్నాను. నీడ్ 5 సీన్స్ ఇన్ తెలుగు లైక్ ఏ స్టోరీ టెల్లింగ్ నిచ్చి ఇక్కడ సబ్మిట్ అన్నాం అనుకోండి, మనకి ఆటోమేటిక్ గా ఒక స్టోరీ కింద క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ మీరు చూసారు అంటే మనకి డైలాగ్స్ అన్ని తెలుగులో వచ్చేస్తున్నాయి. సీన్ 1, సీన్ 2, సీన్ 3, సీన్ 4, సీన్ 5. ఇవన్నీ ఇప్పుడు వాయిస్ ఓవర్ కింద మార్చడం కోసం ఇంకో ఫ్రీ వెబ్సైట్ లోకి వెళ్తున్నా. వెబ్సైట్ వచ్చేటప్పటికి 11 ల్యాబ్స్. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్ గా ఈ పేజీలోకి వచ్చేస్తారు. ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి. ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్ని కనబడతాయి. ఇందులో ఒక మెయిల్ ఐడితో సైన్ ఇన్ అయిపోండి. మనకి ఇంటర్ఫేస్ ఇలా కనబడుద్ది. ఆప్షన్స్ అన్ని మనకి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఇందులో మనకి టెక్స్ట్ టు స్పీచ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అలాగే మనకి రైట్ సైడ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ లో ఇక్కడ మోడల్ అని ఉంది కదా, ఈ మోడల్ వచ్చేటప్పటికి మనం లేటెస్ట్ ది పెట్టుకోవాలి. 11v3 ఆల్ఫా అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది లేటెస్ట్ గా వచ్చింది. ఇది కాకుండా మీరు కింద సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీకు పర్ఫెక్ట్ తెలుగు వాయిస్ అయితే రావట్లా. మనకి తెలుగు వాయిస్ పర్ఫెక్ట్ గా రావాలి అంటే 11v3 ఆల్ఫా అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇందులో మనకి చాలా లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది. నీ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ అలాగే మనకి వాయిస్ మాట్లాడే వాళ్ళని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాయిస్ అని ఉంది కదా, ఇక్కడ ఒకళ్ళ పేరు ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసాము అంటే ఇక్కడ మనకి వాయిసెస్ వస్తాయి. ఇందులో డిఫాల్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. డిఫాల్ట్ లో మీరు వాయిస్ వినిన తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి. ఇందులో మనకి జెసికా అనే ఒక వాయిస్ ఉంటుంది, అది పర్ఫెక్ట్ గా ఉంటుంది. టైప్ చేస్తున్నా, జెసికా అని ఉంది కదా, ఇది క్లిక్ చేసాం అనుకోండి, పైన జెసికా అన్నది యాడ్ అయిపోద్ది. నెక్స్ట్ డైలాగ్ తీసుకొచ్చి పేస్ట్ చేయడమే. ఫస్ట్ డైలాగ్ ఇక్కడ జనరేట్ స్పీచ్ అన్నాము అంటే మనకి జనరేట్ అయిపోద్ది. ఇక్కడ మనకి జనరేట్ అయిపోయింది. జనరేట్ అయ్యేది కూడా 2 స్టైల్స్ లో అయ్యింది. ఇందులో మీకు నచ్చింది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ చూద్దాం. తెల్లవారుజామున గ్రామ అంచున నడుస్తున్న బాలిక కంటికి ఓ దృశ్యం పడుతుంది. నల్ల తెలుపు రంగుల దూడ నేలపై పడిపోయి ఉంటుంది. దాని శరీరం వేడిగా ఉంది, శ్వాస మందగంగా ఉంది. ఒక కాలి దగ్గర రక్తం కారుతోంది. ఇక్కడ మనకి టెస్ట్ లో పడుతుంది అని ఉంది కదా, ఇక్కడ మీరు టెస్ట్ సరి చేసుకోవాలి, కనబడుతుంది అని పెట్టుకోవాలి. ఇలాగ మీరు డైలాగ్స్ ఇచ్చేటప్పుడు ఒకసారి చదివి ఇవ్వండి. ఇందులో నాకు సెకండ్ది నచ్చింది అనుకోండి, డౌన్లోడ్ ఆప్షన్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి డౌన్లోడ్ అయిపోద్ది. ఇందులోకి వెళ్ళి సీన్ 1 అని ఇవ్వండి. నెక్స్ట్ మళ్ళీ చాట్ జీపీటీలోకి వెళ్ళి సీన్ 2కి సంబంధించింది సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ మళ్ళీ 11 ల్యాబ్స్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. మళ్ళీ జనరేట్ స్పీచ్ అనండి, మళ్ళీ ఫ్రెష్గా మనకి జనరేట్ అవుద్ది. బాలిక దూడ దగ్గరకు వెళ్ళి మెల్లగా తాకుతుంది. దూడ లేచేందుకు ప్రయత్నించి మళ్ళీ కూలిపోతుంది. జ్వరంతో కంపిస్తూ బలహీనంగా ఉంది. బాలిక ముఖంలో ఆందోళన కనిపిస్తుంది. ఇది నాకు నచ్చింది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేసాము అంటే సీన్ 2 కూడా కంప్లీట్ అయిపోద్ది. షో ఇన్ ఫోల్డర్ అంటున్నా, F2లో సీన్ 2. మీరైతే ఈ టెస్ట్ ఒకసారి చదవండి. మనకి మొత్తం పర్ఫెక్ట్గా ఉంటే డైరెక్ట్ కాపీ చేసేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. నేను క్లాస్ చెప్పడం కోసం నేను ఏమీ సరి చేయకుండా డైరెక్ట్గా జనరేట్ చేసేస్తున్నాను. మీరు జనరేషన్ 1 ఫస్ట్ సీన్లో డౌన్లోడ్ చేస్తే మిగతా అన్నిటిలో జనరేషన్ 1 చేసుకోండి. అలా కాకుండా ఫస్ట్ సీన్లో జనరేషన్ 2 డౌన్లోడ్ చేశారనుకోండి, మిగతా సీన్స్లో కూడా జనరేషన్ 2నే డౌన్లోడ్ చేయండి. అప్పుడు మనకి వాయిస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. కట్టా బదులు కట్టు అని రావాలి, కట్టా అని వచ్చింది. దీన్ని మీరు సరి చేయాలి అంటే సింపుల్గా తెలుగు టు ఇంగ్లీష్ అని ఇచ్చి ఇక్కడ మైక్రోఫోన్ ఉందనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి కట్టు
bandage, అలా కాకుండా మైక్రోఫోన్ లేకపోతే డైరెక్ట్గా టైప్ చేసేయండి కట్టు. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి స్పీచ్లో కట్టా బదులు కట్టు. 5 వీడియోస్ 5 వాయిస్ ఓవర్స్. నెక్స్ట్ మీ దగ్గర ఉన్న వీడియో ఎడిటింగ్లో ఎడిటింగ్ చేసుకోవడమే. నా దగ్గర అయితే ఫిల్మోరా ఉంది, నేను ఫిల్మోరా యూస్ చేస్తున్నా. మీ దగ్గర ఏ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉన్నా సరిపోద్ది, యూస్ చేయొచ్చు. ఇలాగా 5 సీన్స్ యాడ్ చేసుకొని ఈ 5 సీన్స్ కింద మన ఆడియో ఫైల్స్ కూడా క్రియేట్ చేసాం కదా, ఆడియో ఫైల్స్ కూడా యాడ్ చేసి ఈ వాయిస్ కి తగ్గట్టుగా వీడియో స్పీడ్ చేయడం, వీడియో స్లో చేయడం చేసి సెట్ చేసుకోవడమే. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.